ఇప్పుడు పరమాత్మ అవ్యక్త రూపంలో ఉంటున్నారు, గుణరహితుడు కదండి అన్నారు మీరు. ఈ మాయ ఉపాధి చేత, అంటే మాయ మనకు ఉపాధి ఉంది కానీ ఆయనకి లేదన్నారు కదా, సరే కరెక్టే. ఈ మాయను అధీనం చేసుకొని వ్యక్తంలోకి వచ్చేస్తున్నారు ఆయన కదండి గురువు గారు. ఇప్పుడు మన దృష్టిలో ఉండే ఈ మాయని తొలగించుకుంటే ఆయన వ్యక్తం నుంచి అవ్యక్తంకి వెళ్ళిపోతాడు, అప్పుడు మనకు కనపడదు కదా గురువు గారు. ఎలా కనపడతారంటారు? ఎందుకనంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు కనపడతాం అనుకుంటాం. అసలు ఈ కంటికి పరమాత్మ ఎవ్వరికి ఎప్పుడు కనపడడు. కనపడ్డవాడు పరమాత్మ కాదు. కంటికి ఎవరైనా కనపడ్డారనుకోండి, వాడు పరమాత్మ కాదు. ఎందుకని? మీ కంటికి కనపడితే మీ ఎదురుగా ఉన్నాడు కదూ, అంటే మీరు వేరు ఆయన వేరు కదూ, కాబట్టి ఆయన పరిమితం కదూ, కాబట్టి పరిమితమైంది నశించిపోద్ది కదూ, నశించిపోయేవాడు పరమాత్మ కాదుగా, కాబట్టి మీకు కనపడితే పరమాత్మ కాదు. అది మొదటిది. రెండోది ఏంటంటే ఆయన వ్యక్తంలో నుంచి అవ్యక్తానికి పోతాడు, అవ్యక్తంలో నుంచి వ్యక్తానికి వస్తాడు అనేటువంటిది ఉరికినే మన ఊహ. అంటే ఆయన వ్యక్తంలోకి రావటం అంటే అవతార పురుషులుగా రాముడు కృష్ణుడు అని ఇందాక చెప్పుకున్నాం. పరమాత్మ ఇట్లా వస్తున్నాడని అంటే పరమాత్మ ఇక్కడ ఏదో ఒక వ్యవహారం నిర్వహించడం కోసం అని చెప్పి ఆయన వస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత పోతాడు. కాబట్టి ఆయన వచ్చినా పోయినా ఆయన పరమాత్మే. మన మాదిరిగా జీవుడిగా వచ్చి జన్మలెత్తి ఒక్కొక్క జన్మ ఎత్తి ఆయన గొప్పవాడు కాల. ఆయన అసలు గొప్పవాడే అట్లా వచ్చాడు. అంటే మనం కోటీశ్వరుడైనటువంటి వాడు నాటకంలో బెచ్చగాడి వేషం వేశాడు. కాసేపు అయిన తర్వాత నాటకం అయిపోయిన తర్వాత రంగు అడుక్కున్నాడు, మళ్ళీ కోటీశ్వరుడు. కానీ బిచ్చగాడిగా ఉన్నప్పుడు మరి బిచ్చగాడిగా ఉన్నప్పుడు కూడా కోటీశ్వరుడే. అవునా? బిచ్చగాడిగా వేషం కదా, బిచ్చగాడిగా ఉన్నప్పుడు కూడా కోటీశ్వరుడే. కనుక ఆయన ఇక్కడ వేషం వేసుకుంటున్నాడు. ఏ వేషం వేసుకుంటే ఆ వేషానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ నేను పరమాత్మను ఆయన తెలుసు. మనము నేను పరమాత్మ సంగతి తెలియదు, నేను సుబ్బయ్యని పుల్లయ్యని ఎల్లయ్యని అని అనుకుంటున్నాం. ఇది తేడా. కాబట్టి మనం కూడా ఆ స్థాయికి రావాలా, నేను పరమాత్మని అనేటువంటి స్థాయికి రావాలా. ఆ పరమాత్మ అనేటువంటి స్థాయికి వస్తే ఇక పరమాత్మ కనపడతామో కనపడకపోవటం లేదు. నువ్వే పరమాత్మ అయితే ఇంకా నీకు కనపడేది ఏంది? ఏం కనపడుద్ది? ఇంక అక్కడ బూడిదే ఏమీ లేదు. నువ్వు పరమాత్మ, సర్వవ్యాపక చైతన్యం, ఆ స్థితికి నువ్వు వస్తే చాలు. అదే పరమాత్మ దర్శనం, పరమాత్మ సాక్షాత్కారం.